కోనసీమ రుచుల్లో నుంచి ఒక అద్భుతమైన కర్రీ చేసుకుందాం ఈరోజు. బాగా పాతకాలంది, అలాగే కోనసీమ స్పెషల్. మామిడికాయ చీరమీను. పాతకాలం వంట అంటే ఇంక టేస్ట్ గురించి చెప్పక్కర్లేదు. మామూలుగా ఉంటుంది తెలుసా? అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకా చీరమీను సీజనల్గా దొరుకుతుంది. కానీ మా సైడ్ ఏంటంటే మధ్య మధ్యలో కూడా వస్తూ ఉంటుంది. చిన్న చేపలు ఉంటాయి కదా, అలాగే రొయ్యలు కూడా. మేము రెండింటిని చీరమీననే అంటాం. వీటిని క్లీనింగ్ చేసేటప్పుడు తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. అంత కష్టంగా ఉంటుంది. కానీ తినేటప్పుడు అవన్నీ మర్చిపోతాం. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకా కర్రీ తయారీ చూసేద్దాం. పొయ్యి మీద దాగబెట్టేసుకుని మట్టి దాకా కదా మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలి. వేరుశనగ నూనె వేసుకున్నాము, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. జీలకర్ర కరివేపాకు వేసుకుని చిటపటలు ఆడిన తర్వాత సన్నగా తరుక్కుని ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు, మరీ ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. ఇవి మీడియం స్పైసీ, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. బాగా స్పైసీ ఉన్నాయనుకో కొంచెం తగ్గించుకోవచ్చు. ఇవి వేసుకుని ఒకసారి తిప్పేసిన తర్వాత చీరమైన వేసుకుందాం. కనీసం 5-6 సార్లు అయినా వాష్ చేయాలి వీటిని. ఎందుకంటే సన్నని ఇసుక రజన ఉంటుంది. అది నేను పంట కింద పడింది అనుకో, ఇంకా కర్రీ మనం తినలేము. అందుకే చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి ఇది. ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. ఇందులో వాటర్ ఉంటుంది కదా, అది రిలీజ్ అయిపోయి ఆవిరైపోవాలి మొత్తం. అప్పుడు దాకా ఉడికిందాం. మూత తీసి ఒకసారి తిప్పేద్దాం. చూసారా, వాటర్ అంతా ఆవిరైపోయింది కదా. ఇప్పుడు కారం, పసుపు, అలాగే తగినంత ఉప్పు గళ్ళు వేసుకున్నాము, చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు వేస్తాం కదా, అది కూడా దృష్టిలో పెట్టుకుని వేసుకుంటాం అనమాట. లేదంటే లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి తిప్పేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ ఇది ఒకసారి కలిపేసి మూత పెట్టేసి సగం వరకు ఎగిరిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇది పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నాము, కొంచెం పుల్లగానే ఉంది. మీడియం సైజు ముక్కలు కోసుకోవాలి. కూర ఉడిపోయిన తర్వాత కూడా అవి మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి అనుకో, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకుని ఒకసారి తిప్పేసి బాగా ఎగరబెట్టేద్దాం. ఇంకా ఆయిల్ బాగానే వచ్చింది కదా పైకి. ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదంతా కలిపేసి ఇంకా మిగిలిన వాటర్ మొత్తం ఆవిరైపోయేదాకా ఉడికించుకోవాలి. బాగా దగ్గరికి అయిపోతే చాలా బాగుంటుంది. మధ్యలో కరివేపాకు కూడా వేసాను, క్లిప్ మిస్ అయిందనమాట. కరివేపాకు వేసుకుంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది. చూసారా, మొత్తం ఎగిరిపోయింది కదా, ఇలా సరిపోతుంది. ఎంత సువాసన వస్తుందో తెలుసా? మట్టి దాకలో వండితే అలాగే ఉంటుంది. చీరమీనతో కర్రీ వండుకున్నప్పుడు తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ క్లీనింగ్ చేసే విధానం రాలేదనుకో కర్రీ చెడిపోద్ది. సన్నని ఇసుక రజన ఉంటుంది, చాలా డస్ట్ ఉంటుంది అందులో. చేసే విధానం రాలేదనుకో కర్రీ మనం తినలేము. అందుకే క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చేపల చీరమైన వస్తుంది, అది కూడా కొంచెం బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ శాతం రొయ్యలే వండుకుంటాం. ఇదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది, అమోఘంగా ఉంది. అన్నం పొడి పొడిలు ఆడుతూ ఉంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది కర్రీ అయితేని. ఇంకా కోనసీమ స్పెషల్ రెసిపీస్ అంటే బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ చేస్తూ ఉందాము, తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.